హలో ట్రావెల్ లవర్స్, ఇది మీ డియర్ సంచారి. సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. మనం కలిసి ప్రపంచాన్ని చుట్టేద్దాం. లెట్స్ వెల్కమ్ టు అవర్ వీడియో. ఈ వ్లాగ్లో మనం చూసేది సింగోటం ఎలా చేరుకోవాలి, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, సింగోటం చరిత్ర, దేవాలయాలు, జాతర, నీటి విలువలు, అన్ని వివరాలు మనం తెలుసుకుందాం. ఈరోజు మనం వెళ్తున్న ఊరు సింగోటం. ఇది తెలంగాణలో నాగర్కర్నూలు జిల్లాలో ఉన్న కొల్లాపూర్ మండలంలో ఒక చిన్న గ్రామం. ఇక్కడ సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. రండి చూపిస్తా. దీన్నే పెద్ద చెరువు అని అంటారు. ఇదే గుడి. దీన్ని రత్నకుండం అంటారు, కోనేరని కూడా అంటారు దీన్ని. ఒకప్పుడు ఇక్కడ పచ్చని పొలాలు ఉండేవి. ఆ సమయంలోనే దేవుని విగ్రహం ఇక్కడ దొరికిందని ఇక్కడ ప్రజలు చెప్తారు. ఇక్కడే బోటింగ్ వసతి కూడా ఉంది. చాలామంది పర్యాటకులు ఇక్కడ బోటింగ్ చేయడానికి బాగా ఆసక్తి చూపుతారు. ఇక బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఇక్కడే జాతర జరుగుతుంది. ఇక్కడ ఆట బొమ్మలు, పిల్లలు ఆడుకునే ఆట బొమ్మలు, తినుబండారాలు దొరుకుతాయి. కారా, బూందీ, లడ్డు అట్లా. బ్రహ్మోత్సవాల టైంలో దేవుణ్ణి ఈ రథం మీదనే ఊరేగిస్తారు. ఈ గల్లీలోనే ఊరేగిస్తారు దేవుణ్ణి, ఇదే రోడ్డు మీద. స్థల పురాణం. ఈ గుడికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ గుడిని కాకతీయుల వారి కాలంలో సురభి వంశస్థుల వారు నిర్మించారు. ఆ కాలంలో ఒక రైతు తన పొలాన్ని దున్నుతుండగా ఒక రాయి రోజు అడ్డం వచ్చేది. సో ఆ రైతు బాగా భయపడిపోయేవాడు. ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు కలలోకి నరసింహస్వామి వచ్చి, నా వల్ల ఆ రైతు ఇబ్బంది పడుతున్నాడు, నాకు ఒక గుడి కట్టించమని అడుగుతాడు. అప్పుడు ఆ రాజు తన సొంత ఖర్చుతో స్వామివారికి గుడి కట్టిస్తాడు. ఇప్పుడు ఈ టెంపుల్ హిస్టరీ చూసుకున్నట్లయితే, త్రేతాయుగంలో నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపేసిన తర్వాత తన కోపాన్ని తగ్గించుకోవడానికి ఈ ప్రదేశంలో తపస్సు చేశారని, అందుకే ఈ ప్రదేశానికి సింహగుహ కాలక్రమేణా సింగోటంగా మారిందని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి సమయంలో దాదాపు 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ భక్తుల ఆ సమయంలో బాగా ఎక్కువగా ఉంటుంది. చాలామంది భక్తులు వస్తారు, వేలాది మంది. ఇక్కడనే కాళ్ళు కడుక్కుంటూ గుడి లోపలికి వెళ్ళాలి. ఇదే గుడి. దీన్ని రత్నగుండం అంటారు, కోనేరని కూడా అంటారు దీన్ని. దీన్నే గుండం, రత్న కోనేరని కూడా అంటారు. ఇక్కడ భక్తులంతా స్నానాలు ఆచరిస్తారు. ఇక్కడికి నీరు ఆ పెద్ద చెరువు నుంచి వస్తుంది. ఈ ఊరిలోంచి వచ్చే వాటర్. ఊరి పేరు సింగోటం. ఇప్పుడు ఇంకా టెంపుల్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడే స్వామివారి కళ్యాణాలు, ప్రజలు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇదే ఆ ప్లేస్. ఇదే లోపలికి ఎంట్రన్స్.
నా దర్శనం అయితే కంప్లీట్ అయింది. నేను బయటికి వచ్చేసిన. ఇది బయట వ్యూ. ఇక్కడ ఎల్లప్పుడూ అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఈ నిత్యాన్నదానం లక్ష్మీనరసింహస్వామి వారి ట్రస్ట్ నుంచి ఇస్తారు. ఇక్కడ కనిపించేది అమ్మవారి ఆలయం. అమ్మవారి ఆలయానికి వెళ్ళడానికి ఇది మెట్ల మార్గం. ఈ మెట్ల దారి ఒకటే ఉంది. వెహికల్ మీద వచ్చేటోళ్ళు ఇక్కడ దూరంగా కనిపించే ప్లేస్లో పార్క్ చేసుకొని రావాలి. Years later. ఇదే శ్రీ రాణి రత్నమాంబాదేవి గారి కోట. ఇక్కడే రాణివారు ఉండేవారు. ఇదే టెంపుల్ టాప్ వ్యూ. అమ్మవారి ఆలయం. ఇదే వెహికల్స్లో వచ్చేవారికి దారి. ఈ ఆలయాన్ని శ్రీ రాణి రత్నమాంబాదేవి గారు నిర్మింపజేసి దగ్గరలో ఉన్న చిన్నపట్నం నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారని ఇక్కడ పురాణం మనకు చెప్తుంది. ఇదే శ్రీ రాణి రత్నమాంబాదేవి గారి కోట. ఇప్పుడు ですね。ఇక్కడికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా రూమ్స్ అనేవి తెలంగాణ టూరిజం వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటాయి. అప్రాక్స్ 800 to 2000 లోపే ఉంటాయి. ఇక్కడ 3 స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయి. ఇవి దేవాలయం కమిటీ వారి కాటేజెస్. చాలా ప్రీమియం లుక్తో ఉంటాయి. ఈ సింగోటం లాగ్ మీకు నచ్చిందా? అయితే మీ ఒపీనియన్స్ కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. మనం ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.